ఐపీఎల్ 2025 సీజన్లో తాజాగా శనివారం నాటి ఆట భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు అదరగొట్టారు. అయితే నిజానికి 201 పరుగులు చేసిందనమాట. పంజాబ్ జట్టు 4 వికెట్లు కోల్పోయి దాదాపుగా ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు గెలుపు ఖాయమని అనుకున్నారు. కానీ వర్షం మాత్రం ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ముఖ్యంగా పంజాబ్ జట్టుకు మామూలు షాక్ కాదనే చెప్పుకోవాలి. అంత కష్టపడి ఆడి దాదాపుగా సిమ్రన్ సింగ్ అలాగే ప్రియాంష్ ఆర్య ఇద్దరు కూడా అదరగొట్టి దుమ్మురేపి కోల్కతా బౌలర్లకు చుక్కలు చూపించి ఇక కోల్కతా బ్యాటర్లకు కూడా చుక్కలు చూపిద్దాం అనుకునే టైంకి ఇక్కడ పూర్తిగా వర్షం వల్ల మ్యాచ్ అనేది ఆగిపోవడం జరిగింది. అయితే గతంలో కూడా ఇటువంటి సందర్భాలు జరిగాయి, కానీ ఈ సీజన్లో మాత్రం ఇదే ఫస్ట్ టైం ఈ రకంగా మ్యాచ్ అనేది వర్షం కారణంగా ఆగిపోవటం అనేది. అయితే ఇక్కడ మిగతా బ్యాటర్‌లో కొంచెం ఆడుండుంటే ఇంకా 200 పరుగులకు పైగానే సాధించుండేది పంజాబ్ జట్టు. అయితే పంజాబ్ కింగ్స్ ఫినిషింగ్ అంత గొప్పగా లేదు కాబట్టి 220 వరకు స్కోర్ వెళ్ళుండేది. అందుకని 201 దగ్గరే స్కోర్ ఆగిపోయింది. ఈ మ్యాచ్‌లో మొదటిగా టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే కోల్కతా బౌలర్లకు పంజాబ్ ఓపెనర్లు చుక్కలు చూపించారు. ఓపెనర్లు ప్రియాంష్ ఆర్య 35 బంతుల్లో 8 ఫోర్లు 4 సిక్స్ల సహాయంతో 69 పరుగులు చేస్తే సిమ్రన్ సింగ్ ఏమో 49 బంతుల్లో 6 ఫోర్లు 6 సిక్స్ల సహాయంతో ఏకంగా 83 పరుగులు చేశాడు. అటాకింగ్ షాట్స్ ఆడుతూ మంచి శుభారంభం అందించాడు. ఇద్దరూ కలిసి తొలి వికెట్కు 120 పరుగుల భాగస్వామ్యానికి తెరలేపారు. ఈ ఇద్దరు 197, 169 స్ట్రైక్ రేట్తో విరుచుకుపడ్డారు. గ్యాప్ లేకుండా బౌండరీ బాదుతూనే ఉన్నారు. ఇక జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అయితే డగౌట్ నుంచి కేరింతలు కొట్టాడు. అయితే వీరిద్దరిని అండర్ రజిల్ విడగొట్టాడు. ప్రియాంష్ ఆర్యను పెవిలియన్కు పంపాడు. అలాగే సెంచరీకి దగ్గరగా వచ్చిన సిమ్రాన్ని కూడా వైభవ్ అరోరా అవుట్ చేసి పాడేశాడు. ఆ తర్వాత గ్లెన్ మ్యాక్స్వెల్ 7, అలాగే శ్రేయస్ అయ్యర్ 25, మార్కో జాన్సన్ 3, జోస్ ఇంగ్లీష్ 11 ఇలాగా నామమాత్ర పరుగులు మాత్రమే చేశారు. కేకేఆర్ డెత్ ఓవర్లలో బాగా వేసింది. లాస్ట్ 2 ఓవర్లు అండర్ రజిల్ మంచిగా వేశాడు. తక్కువ పరుగులే ఇచ్చాడు. వైభవ్ అరోరా 2 వికెట్లు తీగా వరుణ్ చక్రవర్తి అండర్ రజిల్ తలొక వికెట్ దక్కించుకున్నాడు. అయితే ఇక వర్షం కారణంగా అంటే అప్పుడే కోల్కతా ఇన్నింగ్స్ మొదలయ్యి వాళ్ళు జస్ట్ 7 పరుగులు ఎంతో చేశారు. వెంటనే అప్పటికే వర్షం కారణంగా మ్యాచ్ కాస్త ఆగిపోయిందనమాట. చాలాసేపు వర్షం కారణంగా అంటే మళ్ళీ తిరిగి ప్రారంభం అవుతుందేమో అని అనుకున్నారు, కానీ ఇక వర్షం చాలా భారీగా పడడంతో ఇది కాస్త ఆగిపోయింది. అయితే నిజానికి ఇక్కడ కనుక గమనించినట్టయితే పంజాబ్ బౌలర్లకు కోల్కతా జట్టును ఓడించడం అంత కష్టమేమి పని అయితే కాదు. ఈజీగా కోల్కతా జట్టే ఓడిపోయి ఉండేది. అయితే ఇక్కడ పంజాబ్ జట్టుకు మాత్రం ఇది చాలా పెద్ద షాక్. నిజానికి ఈ వర్షం కారణంగా పంజాబ్ జట్టుకు చాలా పెద్ద నష్టం. ఇక కోల్కతా జట్టు మాత్రం చక్కగా ఓటమి నుంచి గట్టెక్కింది. అలాగే ఓటమి నుంచి గట్టెక్కడమే కాకుండా ఇక ఊహించని విధంగా పాయింట్ల పట్టికలో ఒక పాయింట్ కూడా వచ్చింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.